గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను శ్రీకాంత్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్ చూద్దాం విద్యార్థి దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ హైదరాబాద్ పాతబస్తీ గౌలీపురాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నగర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన శ్రీరాముని భక్తులు హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాల్లో విజ్ఞానంతో నిండి ఉండాలి కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత కేంద్ర ప్రభుత్వం తక్షణమే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి బిల్లుకు వ్యతిరేకంగా నరసాపురంలో ముస్లిం మైనారిటీల భారీ నిరసన ఇక డీటెయిల్స్ చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలోని అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు ఈ సందర్భంగా డిగ్రీ పూర్తి అయిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు The chairman, Sri Gomula Ashok Garu, to declare the convocation open. In management. ASB. హైదరాబాద్ పాతబస్తీ హనుమాన్ జయంతి సందర్భంగా గౌలీపుర డివిజన్లోని ఆలయ నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహారా హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు ఈ బైక్ ర్యాలీలో నగర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు యువకులు కాషాయం జెండాతో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ కనుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా సౌత్ జోన్ డీసీపీ స్నేహ మొహారా నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు
హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ కర్మన్ఘట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజను నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, నిర్వాహకులు కవితకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలని కవిత ఆకాంక్షించారు. అత్యున్నత స్థాన బల ప్రాప్తిరస్తు వేదపరమేశ్వరానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై Dharma should prevail in this country, and we hope that it will prevail across the country and give us more prosperity and strength to face every evil in this world. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హనుమంతుడు అంటేనే ప్రేమ, భయం లేకుండా చేయడం, భక్తి భావంతో ఉండేటటువంటి గొప్ప మనిషి. మరి అటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల్ల టెంపుల్. మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హనుమాన్. వక్ఫ్ బోర్డు చట్టాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ముస్లిం మైనారిటీలు భారీ నిరసన ర్యాలీ చేశారు. నరసాపురం పంజా సెంటర్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముస్లిం నాయకుడు బలిమస్తాన్ ముస్లిం మైనారిటీల రాజ్యాంగం కల్పించిన హక్కులను కలరాసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ముస్లిం మైనారిటీ హక్కులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు. ఈ ర్యాలీలో పట్టణ ముస్లిం తదితరులు పాల్గొన్నారు. Justice. I have no. We want justice. We want justice. We want justice. We want విలువలను కాపాడాలి. భారతదేశ రాజ్యాంగ విలువలను రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్ట బిల్లుని వెంటనే రద్దు చేయాలి. వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే కాపాడాలి. మైనారిటీల ఆస్తులను ఏదైతే పార్లమెంట్లోని రాజ్యసభలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్
వక్ఫ్ బోర్డు బిల్లుని ఇవాళ ఆల్రెడీ మెజార్టీ ఉంది కాబట్టి ఆ బిల్లుని ఆమోదం చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి మైనారిటీ ముస్లిమ్స్ అందరికీ కూడా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి మా ఆస్తుల్ని లా బోర్డు పర్మిషన్ కూడా లేకంట లా బోర్డులో ఉన్నటువంటి వారి పెద్దల్ని సంప్రదింపులు జరపడంట ఓన్లీ ఒక మెజార్టీ ఉందని వాళ్ళు బిల్లు పాస్ చేసి ఈవేళ చేసినటువంటి దానికి నిరసనగా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ కూడా వారి వారి ఊళ్ళలో వారి వారి నియోజకవర్గాల్లో భారీ ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేస్తున్నాం. కేవలం మరి ఈవేళ నరసాపురంలో ముఖ్యంగా మాకున్నటువంటి మైనార్టీలు మెసరాలి బతకాలనే సంకల్పంతో మరి ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి ఈ మైనార్టీలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు బిల్లుని సవరణ చేసి దాన్ని రద్దు చేసి మా ఆస్తులు మాకు కాపాడి మాకేమి సొంతంగా వచ్చినటువంటి ఆస్తులయ్యి మా పెద్దలు పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులయ్యి మీరు కానీ మీ దాతలు కానీ దాన ధర్మాలు చేసినటువంటి ఆస్తులు కాదు. కాకపోతే ఇంకోటి పెడుతున్నారు వాళ్ళని ఏమిటి పూర్వం హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు కూడా హిందూ సోదర భావంతో వాళ్ళు కూడా కొన్ని ఆస్తులు రాశారు. ఉదాహరణకి ఒక పెద్ద మసీదు ఉంది వాళ్ళ చేపల మసీదు ఏటంటుందా ఈ మైనార్టీ ఆస్తుల మీద కలిసి రావాలని మిమ్మల్ని కూడా మీ ద్వారా వారికి తెలియపరచాలని ఎప్పటికీ కూడా మనందరం కూడా కలిసి అన్నదమ్ముల భావన మెసరాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ ర్యాలీకి సహకరించినటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి కూడా మైనార్టీలు తరపున వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రెస్ వారికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా వాదనల్ని మీ ద్వారా రాష్ట్ర లెవెల్లో కానీ కేంద్ర లెవెల్లో కానీ తెలియపరచాలని చెప్పి కోరుకుంటూ పాస్టర్లు కూడా వచ్చిన పాస్టర్ పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో నెంబర్ 21 వల్ల ఉద్యోగ భద్రత దెబ్బతింటుందని అన్ని విశ్వవిద్యాలయాలను పనిచేస్తున్న పార్ట్ టైం టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు అన్ని యూనివర్సిటీలలో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ యూనివర్సిటీ పార్ట్ టైం టీచర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. సంవత్సరంలో 6 నెలలు మాత్రమే జీతాలు తీసుకొని చాలీచాలని జీతాలతో జీవితాలను గడుపుతున్నామని వాపోయారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులు అందరం కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సమావేశమై జాయింట్ యాక్షన్ కమిటీ కాకతీయ యూనివర్సిటీ నుంచి మరియు చాకలి వీరనారాయణ ఐలమ్మ యూనివర్సిటీ నుంచి శాతవాహన యూనివర్సిటీ నుంచి మిత్రులందరూ వచ్చినారు. పార్ట్ టైం యూనివర్సిటీ అధ్యాపకులందరూ వారు సమావేశమై అందరం కూడా మా యొక్క సమస్యలు ఈ మధ్య కాలంలో విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 21 ఏదైతే ఉందో ఆ 21 మా యొక్క ఉద్యోగ భద్రతను దెబ్బతీస్తుంది. మేము చాలని జీవితాలను గడుపుతా ఉన్నాం. 6 నెలలే జీతాలు తీసుకొని మా పరిస్థితి దయనీయంగా ఉంది అని చెప్పేసి గత 12 సంవత్సరాలుగా మేము పోయిన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాము. ఇప్పుడు వచ్చినటువంటి ప్రజాప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కూడా పట్టించుకోకుండా జీవో నెంబర్ 21 తీసుకురావడం అనేటువంటిది చాలా శోచనీయము. దీన్ని ఖచ్చితంగా సవరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మాకు ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించిన తర్వాత మీరు నోటిఫికేషన్ వేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ముందుగా మాత్రం మా 900 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము అందరం కూడా ఐకాసా ఏదైతే ఉందో మా పార్ట్ టైం లెక్చరర్ల సంఘం ఏదైతే ఉందో అందరూ ఐకాసా తీర్మానం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం చెలో సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఈ నెల 17వ తారీఖు నాడు ఏప్రిల్ 17వ తారీఖు నాడు విజయవంతం చేయాల్సిందిగా మా పార్ట్ టైం అధ్యాపక మిత్రులందరినీ కూడా పేరుగా తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయడానికి జీవో నెంబర్ 21 పేరుతో మార్గదర్శకాలను విడుదల చేసింది. జీవో నెంబర్ 21లో ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900కు పైచిలకు పార్ట్ టైం అధ్యాపకుల ప్రయోజనాలను దెబ్బతీసేటట్టుగా ఉండటంతో పాటు జీవో నెంబర్ 21లో ఇచ్చినటువంటి మార్గదర్శకాలు యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధ్యాపక నియామకాలు చేపట్టలేదు. ఉద్యమానికి ముందు కూడా 5 సంవత్సరాలు అధ్యాపక నియామకాలు చేపట్టలేదు.
ఈ 15 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి 900 మంది పార్ట్ టైం అధ్యాపకులు చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ఈ చలో సెక్రటేరియట్ పిలుపునిచ్చేటటువంటి కార్యక్రమం మా సమస్యల పరిష్కారం కోసం, మా సమస్యలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం కోసం, మరి ముఖ్యంగా ఈ చేపట్టబోయేటటువంటి నియామకాలలో మాకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, మాకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు జీవో నెంబర్ 21లో మాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాలను తొలగించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్ట్ టైం అధ్యాపకులకు ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పిలుపునిస్తున్నాను. ఏప్రిల్ 17వ తారీఖు నాడు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా, మన సమస్యల పరిష్కారం అయ్యే విధంగా, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా పార్ట్ టైం అధ్యాపకులందరూ కూడా పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ హైదర్గూడలో రెవెన్యూ అధికారులు కొరడా జలించారు. సర్వే నెంబర్ 7 ప్రభుత్వం స్థలం కబ్జా చేసి కోట్ల రూపాయల విలువ చేసే 650 గజాల స్థలంలో కబ్జాదారులు పహారీ గోడ నిర్మాణం చేశారు. ఈ నిర్మాణాలను స్థానికులు అడ్డుకోవడంతో వారిపై దాడికి యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో వెలేసిన పహారీ గోడ కూల్చివేశారు. ఫేక్ పట్టాలు సృష్టించి కోట్ల రూపాయల ప్రభుత్వం భూమిని కబ్జా చేయడానికి యత్నించారని, ప్రభుత్వం భూమిని కబ్జా చేసిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ తహసీల్దార్లు తెలిపారు. ఈ జాగా ఎక్కడ మొత్తం ఇంత సర్వే నెంబర్ 7 ఈ జాగా మొత్తం సర్వే నెంబర్ 7 650 గజాల జాగా, పట్టాలు లేవు, మనుషులు లేరు, జాగా వచ్చి కబ్జా ఎప్పుడు కట్టినావు? ఇల్లు జాగా ఎక్కడిది? ఇది ఎప్పుడు కట్టినావు? గవర్నమెంట్ జాగా కబ్జా గురైపోతుంది. సర్వే నెంబర్ 7 పట్టాలు వేరే వేరే పేర్ల మీద ఉన్నాయి. పెద్ద మనుషులు వచ్చారు, చేసుకోవాలి, ప్రశ్నలకు వస్తాయి, పంపిస్తాయి, మీడియాలో వస్తారు. కోట్ల జాగా విలువ, కోట్ల జాగా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కోట్లకు అమ్మేస్తున్నారు కబ్జాదారులు. వచ్చి దీనికి స్పందించాలి. నల్లగొండ జిల్లా కేంద్రంలో మణికంఠ కలర్ ల్యాబ్ ఓనర్ గద్దపాటి సురేష్ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నకరేకల్ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. సురేష్ హత్యకు నిరసన జిల్లా వ్యాప్తంగా ఫోటో షాపులు బంద్ చేసి నిరసన ర్యాలీ చేపట్టాలని వారు తెలిపారు. సురేష్ను హత్య చేసిన నిందితులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ వ్యవస్థ నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించి శిక్ష పడే విధంగా చూడాలని వారు కోరారు.
శ్రీ గద్దపాటి సురేష్ గారిని దుర్మార్గులు హంతకులు నిన్న రాత్రి నల్లగొండలో వారి కలర్ ల్యాబ్లోనే అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఈ దాడిని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ఖండిస్తున్నాము. హంతకులను కఠినంగా శిక్షించాలని, వారిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఈ హత్యకును ప్రోత్సహించిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని, హంతకులకు ఉరిశిక్ష పడేదాకా కూడా ఏ ఫోటోగ్రాఫర్ కూడా విశ్రమించబోరని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోలీసు శాఖ వారు కూడా ఇటు విషయంలో వెంటనే స్పందించి ఎవరికి కూడా హాని చేయని ఎంతో సౌమ్యుడైనటువంటి సురేష్ గారిని బలి తీసుకోవడం అనేది వారు సీరియస్ గా తీసుకొని ఈ కేసును త్వరితగతిన పూర్తి చేసి హంతకులను కఠినంగా శిక్షిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాము. ధన్యవాదాలు. మణికంఠ కలర్ల అధినేత గద్దపాటి సురేష్ గారిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వేట కొడవలతో నరికి చంపి అతన్ని హత్య చేశారు. అతి దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మీద పోలీసు వాళ్ళు విస్తృతమైన చర్యలు జరిపి అతని కుటుంబానికి అతనికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. హత్య చేసిన వాళ్ళందరినీ ఎంత పెద్దవారినైనా శిక్ష పడేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. నకరికల్ ఫోటోగ్రాఫర్ల తరఫున ఈ విషయాన్ని ఖండిస్తున్నాము. ఇటువంటి దుర్మార్గులని ఎక్కడ తిరగకుండా దయచేసి న్యాయ వ్యవస్థ ఎవరున్నా కానీ వారికి ఉరిశిక్ష వేసేటట్టుగా చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. దేశ రాజధానిలోని ఢిల్లీలో 20 నిమిషాల పాటు గాలి దుమ్ము తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా దుమ్ము తుఫాన్ రావడంతో రోడ్ల మీద వెళ్లే వాహనదారులు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈదురుగాళ్ల వల్ల ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో చెట్లు, భారీ హుడ్డింగ్లు నేలకొరిగాయి. ప్రస్తుతం యువతలో వస్తున్న గుండెపోటు, బ్రెయిన్ డెడ్ వంటి వ్యాధులపై అవగాహన కల్పిస్తూ కుకట్పల్లి జేఎన్టీ యూనివర్సిటీ మెకానిక్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అవగాహన 2K రన్ నిర్వహించారు. మెకానిక్ క్యాంపస్ ఆవరణలో ముందుగా అవగాహన కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి యూనివర్సిటీలో 2 కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక న్యూరాలజీ వైద్య నిపుణులు ఉదయ్ గౌతమ్ హాజరై విద్యార్థులకు సందేహాలను నివృత్తి చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు తప్పకుండా గంట పాటు వ్యాయామం చేయాలని సూచించారు. నేను డాక్టర్ ఉదయ్ గౌతమ్, న్యూరో సర్జన్, గౌతమ్ న్యూరో కేర్ హాస్పిటల్స్. ఈరోజు జేఎన్టీ కాలేజ్కి వచ్చాము, మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వాళ్ళకి. సో వీఆర్ ఆర్గనైజింగ్ 2K రన్ అండ్ యాజ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ అండ్ హార్ట్ స్ట్రోక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈరోజు వీళ్ళందరికీ కూడా బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్కి రావాల్సిన అంటే వచ్చే కాజెస్, తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అంటే యంగ్ ఏజ్లో వచ్చే స్ట్రోక్స్కి రీజన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అండ్ ఫిట్నెస్గా ఉండటానికి కానీ ఎటువంటి డైటరీ హ్యాబిట్స్ తీసుకోవాలి కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఐఎమ్ సో హ్యాపీ యాజ్ అ పార్ట్ ఆఫ్ 2K రన్ ఆర్గనైజ్డ్ బై ది మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్, జేఎన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. థ్యాంక్ యూ. అవునండి, అదే ఇట్ ఈస్ స్ట్రోక్స్ అన్నీ కూడా, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ హార్ట్ స్ట్రోక్స్ కానీ ఈ రోజుల్లో అందరూ యంగ్ ఇండివిజువల్స్లో వస్తున్నాయి. సో ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఉన్న ప్రికాషన్స్ అన్నీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి వస్తాయని, యంగ్ వాళ్ళకి ఇట్స్ బికాస్ మేము చాలా యంగ్లో ఉన్నాము, మాకేం కాదు అనుకుని ఫీల్ అవుతుంటారు వాళ్ళందరూ కూడా. బికాస్ ఆఫ్ ది ఓవర్ స్ట్రెస్ అండ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ, హెవీ బింజ్ ఈటింగ్ కూడా. ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఆన్ ద బింజ్ ఈటింగ్. చాలా మంది బింజ్ ఈటింగ్ చూడరు, ప్రాసెస్ ఫుడ్ గురించి కానీ దే డోంట్ థింక్ అబౌట్ ది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ లేట్ నైట్ ఫుడ్స్ అన్ని కూడా మాట్లాడరు. ఎవ్రీ వన్ స్పీక్ అబౌట్ ద హ్యాబిట్స్. సో బింజ్ ఈటింగ్ ఈజ్ ఆల్సో వెరీ డేంజరస్ టు ద హెల్త్. అండ్ ఎక్సర్సైజ్ చేయకపోవటం, ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ డే అట్లీస్ట్ మినిమం 1 hour ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, అట్లీస్ట్ 5 days a week. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్ చూద్దాం.
విద్యార్థి దశలో కష్టపడి చదువుకొని భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి. అశోక స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో పాల్గొన్న తెలంగాణ గవర్నర్. హైదరాబాద్ పాతబస్తీ గౌలీపురాలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు. నగర నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన శ్రీరాముని భక్తులు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాల్లో విజ్ఞానంతో నిండి ఉండాలి. కర్మాన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వక్ఫ్ బోర్డు చట్టాన్ని రద్దు చేయాలి. బిల్లుకు వ్యతిరేకంగా నరసాపురంలో ముస్లిం మైనారిటీల భారీ నిరసన. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.